నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన హింసధ్వని ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. బారుకు సూర్యం మీద గొంతు వరకు కోపం వచ్చింది. దానికి తోడు ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలిపెట్టమంటున్నాడు. పుండు మీద కారం చల్లినట్లయింది. కోటి ముందుకు వంగాడు. అంతవరకు ఇలా చచ్చుదా అద్దమ్మల్లా ప్రవర్తించటం తమకిదే మొదటిసారి. నాన్ సెన్స్. ఏమిటి గురు, ఏమంటున్నావు? వదిలేయాలా? వదిలేస్తే మనకొచ్చే లాభం ఏంటి? ఇది ఊళ్ళోకి వెళ్ళి మనం చాలా మంచి వాళ్ళమని అందరికీ చెప్తుందనా? సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లారీడు పోలీసులతో తిరిగి వస్తుంది. మన బొక్కలో తోసి ఎముకల్లో సున్నం లేకుండా కొట్టిస్తుంది అన్నాడు కసిగా. సూర్యం కంఠం హెచ్చించాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, ఇవన్నీ ఆలోచించే చెప్తున్నాను. దాన్ని పంపేయటంలోనే మనకు లాభం ఉంది. వివరాలు తర్వాత చెప్తాను, ముందు వదిలేసిరండి అన్నాడు గట్టిగా. లాభం లేదు గురు, ముందు చెప్పు. లాభమో నష్టమో మేము ఆలోచించి చెప్తాము బారు మొండిగా అన్నాడు. సూర్యానికి కోపం నషాళానికి అంటింది. చిన్న బాస్ కాబోతున్న తనకు ఇదొక విషమ పరీక్ష అనిపించింది. తను వాళ్ళని అదుపాజ్ఞల్లో పెట్టక తప్పదు, తన పెద్దరికం నిలుపుకోక తప్పదు. తను జారిపోయాడు. ఆ గ్యాంగులో తన విలువ పూచికపులతో సమానమేక. మళ్ళీ కోటి కళ్ళు చికిలించి సూర్యముఖంలోకి చూస్తూ, ఏం గురు, తర్వాత నువ్వు ఒక్కడివే ఛాన్స్ కొట్టేద్దామనా నీ ఆలోచన, లేకపోతే పర్మనెంట్గా ఉంచుకుందామనా? ఆహా, చెప్పు, అట్లాంటిది ఏమైనా కోరుకుంటే. ఓకే బాస్ అంటూ మేము దూరంగా తప్పుకుంటాం. వెకిలిగా నవ్వటం మొదలుపెట్టాడు. అతని మాటలకు సుందరికి సూర్యానికి కూడా కడుపులో దీవినట్లయింది. ఏం కూసావురా? తామాయించుకోలేకపోయాడు సూర్యం. ఎప్పుడైనా మిమ్మల్ని కాదని నేను వెళ్ళానరా? ఇది అమాయక పక్షిలా ఉంది. దారి తప్పి వచ్చానంటున్నదని వదిలేయమంటున్నాను కానీ. బారు పెద్దగా అరిచాడు. ఇది అమాయకపిదా? మన అంతు చూస్తామని శపథం చేసిన మనిషిని వదిలేసి చేతులు ముడిచి కూర్చోవాలా అన్నాడు అంతకన్నా గట్టిగా. సూర్యం చట్టుకొని ముందుకు వంగి సుందరి మెడను విరుస్తున్నట్లు పట్టుకుని, ఏమే, మా అంతు చూస్తామని శపథం చేశావుటే? నిన్ను ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసిన నిన్ను రక్షించే నాథుడు, మమ్మల్ని అడ్డుకునే మగాడు లేడే ఇక్కడ? అటు ఇటు ఊపాడు. ఆమె గీపెట్టి ఏడుస్తున్నా నిర్దాక్షిణ్యంగా. సుందరికి కళ్ళ వెంట నీరు గిర్రును తిరిగింది. సూర్యానికి ఆమెను చూస్తుంటే గుండె వెలవెల్లాడింది. లే, గర్జిస్తున్నట్టుగా అన్నాడు. చెయ్యి పట్టుకుని విసురుగా పైకి గుంజాడు. సుందరికి అర్థం కాలేదు. లేచి అందరి కాళ్ళకి దండం పెట్టు. పొరపాటు నిటొచ్చాను, దారి తప్పి వచ్చి మిమ్మల్ని చూడటం నాదే తప్పు, క్షమించమని వేడుకో అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూదుల్లా పెట్టి చూస్తూ. ఆమె మీద వాళ్ళందరిలో ఉన్న కోపాన్ని ఎలాగైనా తగ్గించి వాళ్ళ మనసులు మార్చాలన్నదే అతడి కోరిక. బారు ఆగలేదు. ఏమిట్రా నమస్కారాలు, క్షమాపణలు? ఎవడికి కావాలి ఆ బోడి క్షమాపణలు? మేము ఊరుకునేదే లేదు. ఎరా, నాకు తెలియక అడుగుతాను, ఆ కోటిగాడు అన్నట్లు నీకు దానికి లింక్ ఏమైనా ఉన్నదేమిట్రా? ఈ మొండను ఊరికే వెనకేసుకొస్తున్నావు మాట మాటికి. బారు పెద్దగా అరిచాడు సూర్యం. ఆ కేకకు చెట్ల మీద వాలి ఉన్న పక్షులు మరొకసారి గయ్యమని అరుచుకుంటూ పైకి లేచాయి. ఏమిట్రా నీ అరుపులు? నీ కేకలకు భయపడేది లేదు. నేను బాసుకు చెప్పేస్తాను, సూర్యంగాడు మీ పర్మిషన్ లేకుండా మన స్థావరంలోకి దేన్నో తీసుకొచ్చేశాడు అని అన్నాడు బారు. సూర్యానికి సహనం చచ్చిపోతుంది. వాడిని 4 తందామంటే వాళ్ళందరి నడుమ తను ఒక్కడే అయ్యేలా ఉన్నాడు. అనవసరంగా రభస అవటం తప్ప ఫలితమేమీ ఉండకపోవచ్చు. అందుకే కొట్లాట దాకా వెళ్ళకూడదు. మాటలతో మభ్యపెట్టి ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి బయటపడాలి. అది కాదురా, ఇదెవరితో రోడ్డును పోయేది, దారి తప్పు వచ్చానంటున్నది. అలాంటి దాని జీవితం నాశనం చేస్తానంటే ఎట్లారా? అదంటారా, మా నాన్నని పోలీసులకు అప్పగించింది కాబట్టి పట్టుకొచ్చాము, శిక్ష వేస్తున్నాము. కాస్త న్యాయాలు కూడా ఆలోచించాలిరా అన్నాడు సూర్యం. వాళ్ళొక్కసారిగా పిచ్చి పట్టిన వాళ్ళిలా గొల్లున నవ్వసాగారు. భళిరా భళి, భలే చెప్పావు గురు, న్యాయాలు. ఆ మాట నువ్వు అంటూ ఉంటే ఎలా ఉందో తెలుసా? అబ్బబ్బా, నేను చెప్పలేనురా బాబు. చప్పట్లు కొడుతూ ఎగరసాగారు. ఇది మాత్రం మనల్ని పోలీసులకు పట్టివదనే నమ్మకం ఏంటి? నా లెక్క ప్రకారం అసలు ఇది పోలీసు మనిషే. బారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదలుచుకోలేదు. పక్కనున్న దాన్ని అవతారాన్ని చూసిన తర్వాత కూడా పోలీసులకు చెప్పే ధైర్యం ఉంటుందా దీనికి?
సూర్యం ఆఖరి ఆశగా అడిగాడు. బారు ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అన్నట్లుగా. అరే సూర్యం, నువ్వు తప్పుకోరా. దీని విషయంలో నీకు ఇష్టం లేకపోతే దూరంగా ఆ గోడ పక్కకు పోయి కళ్ళు మూసి కూర్చో. అంతేగాని మేం మాత్రం దీన్ని వదిలిపెట్టాం. అరే రండిరా, దీని ఒంటి మీద గుడ్డలు పీకేయండిరా ఆజ్ఞ జారీ చేశాడు. కోటి మొదటి నుంచి ఆత్రంగానే ఉన్నాడు. జరిగిన ఆలస్యానికి మరీ అసహనంగా ఉన్నాడు. బారు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్తో వాడి ఒంట్లో రక్తం ఒక్కసారిగా వేడెక్కింది. ఏయ్ ఆగు! సూర్యం జోరుగా ముందుకొస్తున్న కోటిని చూస్తూ అరిచాడు. కోటి క్షణం కూడా ఆగలేదు. సూర్యం వంక ఒక నిర్దాక్షణ్యపు చూపు విసిరి ముందుకు వంగి కింద పడి ఉన్న సుందరి పైటి చెంగు పట్టుకుని ఒక్క లాగాడు. అతడు బలమంతా ఉపయోగించి లాగిన తీరుకు ఆమె నేల మీద గిర్రున పొర్లింది. ఆమె పైట పూర్తిగా అతడి చేతుల్లోకి వచ్చేసింది. దాన్ని అతడు చేతికి చుట్టుకుంటూ పెద్దగా నవ్వసాగాడు. ఎక్కడికి పోతావే పిల్ల నువ్వు? మా అంతు చూస్తావా? ఏం చూస్తావే? చూడు, ఇప్పుడు చూడు, నీ చేత మట్టి కరిపిస్తావే మీదికొస్తూ అరవసాగాడు. బారు, జానీ, వెంకు వికటంగా నవ్వుతున్నారు. ఆగండ్రా! సూర్యం పెద్దగా అరిచాడు. జూలు విదిలించిన సింహంలా ఉన్నాడు ఆ క్షణంలో. ఆ అరుపుకు ఒక్క క్షణం ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దం ఆవరించింది. తూర్పున చంద్రుడు ఆ దయ్యాల మేడ మీద విరిగిన గోడల నడుమ నుండి భయంగా తొంగి చూస్తున్నాడు. వదలరా, ముందు ఆ చీరను వదిలే. ముందుకు అడుగు వేశాడు సూర్యం కోపంతో ఊగిపోతూ. ఎందుకు వదలాలి? వాడు దాన్ని వదిలే ప్రసక్తే లేదు. వదలబాకరా! బారు ఓ అడుగు ముందుకు వేస్తూ అన్నాడు. జానీ, వెంకు కూడా ముందుకొచ్చేశారు బారుకు వత్తాసుగా. నేను వదలమని చెప్తున్నాను కనుక వదలాలి అంతే మొండిగా అన్నాడు సూర్యం. రెండు చేతులతోనూ కోటి చేతిలో ఉన్న పైటను లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నది సుందరి. చట్! నువ్వు నోరు మూసుకుని పడుండు, కదిలావో చంపేస్తాను కాలెత్తాడు కోటి సుందరి డొక్కల్లో తన్నేటందుకు. సూర్యం ఇక నిగ్రహించుకోలేకపోయాడు తనని తాను. చటుక్కున జేబులో నుంచి కత్తి తీసి మెరుపులా కోటి మీదకు దూకి అతడి గుండెల్లో పిడిదాకా దిగబడేలా పొడి చేశాడు. ఆ క్షణాన కోటి కంఠం నుండి వెలువడిన భయంకరమైన కేక వికృతంగా ఆ పాచి పట్టిన నిలువెత్తు గోడల మధ్య దద్దరిల్లింది. పట్టుకొండ్రా పుండాకూర్ని! మరు క్షణంలోనే వినపడింది బారు కేక. అప్పటికే సూర్యం వాయువేగంతో మొదటి గోడ దూకేశాడు. ముగ్గురు సూర్యం వెళ్లిన వైపుకే పరిగెత్తారు. వాళ్ళు గోడలు దాటేశారు. సుందరి చటుక్కున లేచి ఊడిపోయిన పైటను ఒంటికి చుట్టేసుకుని తను పరిగెత్తడం మొదలుపెట్టింది. పక్కనే నగ్నంగా పడి ఉన్న స్త్రీ కూడా ఒడివడిగా లేచి దూరంగా పడి ఉన్న తన బట్టల కోసం పరిగెత్తింది. గుండెల్లో దిగిన కత్తిని, దాని నుండి కారుతున్న రక్తాన్ని చేత్తో అదిమి పట్టుకుని నేల మీద గిలగిల్లాడుతూ దొర్లుతున్నాడు కోటి. సుందరి ఎటు దారి కనపడితే అటు పరిగెడుతోంది. గోడలు దాటి ఆ దయ్యాల మేడ నుంచి బయటపడింది. జుట్టు విరబోసుకుని ఊగుతున్న రాక్షసుల్లో ఉన్న చెట్ల కింద నుంచి ముందుకొచ్చింది. అక్కడక్కడ నీడల్లా దోబూచులాడుతున్న వెన్నెల వెలుగులో ముందుకు పరిగెడుతోంది సుందరి. అప్పటికే పగిలిన కాళ్లకు రాళ్లు కొట్టుకుంటున్నాయి. ముళ్ల కంపలు అడ్డుపడుతున్నాయి. దారికి అడ్డొచ్చిన తుప్పల్ని దూకుతూ ముందుకు ఉరుగుతున్నది కాళ్ల మంటల్ని కూడా లెక్క చేయకుండా. మళ్ళా ఆ రాక్షసుల కళ్ళ పడకూడదు, తను రోడ్డు ఎక్కేయాలి. వాళ్లకు దొరికిందో ఆ క్షణమే తన జీవితానికి ఆఖరి క్షణం అవుతుంది. కాళ్ల చెప్పులు ఎక్కడ పడిపోయాయో తెలీదు. ఎదురు దెబ్బలకు పగిలిన కాళ్ళు మంటలు పుడుతున్నాయి. అయినా ఆగదలుచుకోలేదు. ఆయాసం వస్తున్నది. గుండెలు దడదడలాడుతున్నాయి. నీరసంతో శరీరం తూలుతున్నట్లు అనిపిస్తున్నది. అయినా ఆమె పరిగెడుతూనే ఉంది. ఎటు వెళుతున్నదో కూడా ఆలోచించకుండా, పరిసరాలు ఎంత భయంకరంగా ఉన్నాయో కూడా చూడకుండా. ప్రాణం లేచొస్తున్నట్టుగా దూరంగా ఎత్తుగా రోడ్డు కనపడింది. దాన్ని చూస్తూనే కొత్త ఊపిరితో పరుగు వేగం పెంచింది. శరీరం అంతా వణికిపోతున్నది. ఆ వణుకే శరీరాన్ని తేలికపరుస్తున్నట్టుగా ఉంది. తనకేమైపోతున్నదో కూడా తెలియకుండా ఉంది. రొప్పుతూ ఆ ఎత్తైన రోడ్డు ఎక్కింది సుందరి. ఆమెకేమీ కనపడటం లేదు. నల్లటి తారు రోడ్డు నిర్మానుష్యంగా కాలువ కట్టిన రక్తం ఎండి నల్లబడి అట్టకట్టినట్టుగా కనపడుతోంది. ఆమెకు ఆ ప్రదేశాలన్నీ గిరగిరా తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఆమె కళ్ళు తిరుగుతున్నాయి. కుప్పలా ఆ రోడ్డు మీద స్పృహ కోల్పోతూ పడిపోయింది. సరిగ్గా ఆ క్షణంలోనే పైనుంచి వేగంగా వస్తున్న ఓ రాజదూత్, దాని మీద ఉన్న 6 అడుగుల వ్యక్తి కాలితో అతి బలంగా బ్రేకు తొక్కగా బాధతో కీచుమంటూ సుందరికి అరంగుళం దూరంలో ఆగింది బండి. చీకటి పడిన తర్వాత మనిషి సంచారం అస్సలే లేని ఆ ప్రదేశంలో ఓ ఆడ మనిషి నడి రోడ్డు మీద పడి ఉండటం అతన్ని ఆశ్చర్యచకితుడిని చేసింది. బండి మీద నుంచి ఇంజన్ లైటు ఆపకుండానే దూకుతున్నట్లుగా దిగి స్టాండ్ వేశాడు.
చుట్టూ పరుచుకుంటున్న వెన్నెల నడుమ మోటార్ సైకిల్ ముందు సుందరి వద్ద మోకాళ్ళ మీద కూర్చుని ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఆమె బ్రతికి ఉండటం అతనికి ఊపిరి పోసింది. ఆమె అపస్మారక స్థితిలో మాత్రమే ఉన్నదని గ్రహించిన అతడు ఆమెను అటు ఇటు కదిలించాడు. ఆమెను రోడ్డు మీదే వెల్లికిలా పడుకోబెట్టాడు. కాళ్ళు పగిలి నెత్తురు కారుతున్నదే గాని శరీరం మీద ఎక్కడా దెబ్బలు కనపడలేదు. ఆమె రాళ్లల్లోనూ తుప్పల్లోనూ పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయినట్లుగా గ్రహించాడు. ఎవరైనా వెంటాడినట్లయితే ఆమెను అలా రోడ్డు మీద వదిలేసి వెళ్లేవారు కాదు అనిపించింది అతడికి. మొహం మీద నీళ్లు చల్లితే ఆమెకు స్పృహ వస్తుందేమోని అనిపించగా లేచి నిలబడ్డాడు. మోటార్ సైకిల్ ఇంజిన్ ఆపేశాడు. ఒక్క క్షణం కళ్ళు చికిలించి ఎత్తైన ఆ రోడ్డు మీద నిల్చుని వెన్నెల్ల నలువైపులా కనుచూపు మేరలో నీళ్లేమైనా దొరికే అవకాశం ఉందా అన్నట్లుగా చూశాడు. ఆమెకు స్పృహ వస్తే ఆమెను మోటార్ సైకిల్ మీద తీసుకుని వెళ్ళి కావలసిన చోట దింపొచ్చు. లేకపోతే ఈ అపస్మారక స్థితిలో ఆమెను బండి మీద తీసుకువెళ్ళటం కుదరని పని. చిన్నపిల్ల కూడా కాదు ముందు పట్టుకుని కూర్చోవడానికి. ఎడమ పక్క క్రింద పళ్ళంలో ఏవో గుడిసెలున్నట్లుగా గుడ్డి దీపాలు కదలాడుతూ కనపడ్డాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటువైపుకు పరిగెత్తాడతడు. చీకటిలో వెన్నెల వెలుగు చూచాయిగా దారి చూపిస్తున్న కాళ్లకు అడ్డం పడుతున్న రాళ్ళు, ఇసుక కుప్పలు అతడు వేగంగా పోవాలనే ప్రయత్నాన్ని విఫలం చేస్తున్నాయి. రోడ్డు మీద నుంచి ఆ దీపాలు దగ్గరగానే ఉన్నట్లు అనిపించినా నడుస్తూ ఉంటే మెలుకులు తిరిగిన బాట వలన త్వరగా దగ్గరవటమే లేదు. అతడు దూరంగా ఉన్న గుడిసెలకు మధ్యలో ఉండగానే ఆ రోడ్డు మీదకు పైనుంచి ఓ కారు వచ్చింది. కారు డ్రైవర్ ఆగి ఉన్న మోటార్ సైకిల్ను, దాని ముందు పడి ఉన్న స్త్రీని చూస్తూనే ఏదో యాక్సిడెంట్లో ఉంది సార్, ఆపమంటారా అన్నాడు. ఆపు. యాక్సిడెంట్ చేసిన వాడు బండిని కూడా వదిలేసి పారిపోయినట్లున్నాడు. ఆగిన కారులో నుంచి వెనక డోర్ తెరుచుకుని ఓ 28 సంవత్సరాల యువకుడు దిగాడు. అతడు అందంగా హుందాగా ఉన్నాడు. పొడుగు చేతుల చొక్కాను టక్ చేసి టై కట్టుకున్నాడు. బంగారు ఫ్రేమ్ విదేశీ కళ్ళజోడు అతడి వెనక ఉన్న డబ్బుకు దర్పణం పడుతోంది. వడివడిగా నడిచి సుందరపడి ఉన్న చోటుకు వచ్చాడు. అంత పొద్దుపోయిన తర్వాత ఒంటరిగా ఆ స్త్రీ ఊరి బయట రోడ్డు మీదకు ఎందుకు వచ్చిందో, ఈ మోటార్ సైకిల్ ఎవరిదో, అది నడిపి అతడు ఏమయ్యాడో అతడికి అర్థం కాలేదు. తలెత్తి నలువైపులా చూశాడు. ఎత్తైన రోడ్డు మీద నుండి చూస్తూ ఉంటే రెండు వైపులా ఉన్న పళ్ళల్లోని చెట్లు, చేమలు, గుడ్డి వెన్నెల్లో మంచులో కొండ శిఖరం మీదకు కనపడే లోయల్లా ఉన్నాయి. డ్రైవర్ అన్నట్టుగా యాక్సిడెంట్ అవ్వడంతో అతడు భయం పుట్టి బండి కూడా వదిలేసి పారిపోయి ఉంటాడు అనుకున్నాడు. అతడు సుందరి చేయి పట్టుకుని చూశాడు. ప్రాణం ఉన్నట్లుగా గ్రహించి డ్రైవర్ సాయంతో ఆమెను కారులో వెనక సీట్లో పడుకోబెట్టాడు. మోటార్ సైకిల్ నెంబర్ను నోట్ చేసుకోమన్నాడు డ్రైవర్తో. కారు లోపల వెలుగుతున్న లైటు వెలుగులో ఆమె ముఖంలోకి చూస్తూనే అతడు ఆశ్చర్యపోయాడు. ముఖం అంతా నల్లబడిపోయింది. ఇదేమిటి, సుందరి ఎందుకు వచ్చింది ఇక్కడికి అనుకున్నాడు వింతగా. అతడి గుండెల్లోని అలజడి శరీరాన్నంతా ఒక ఊపు ఊపింది. మాస్టర్ గారు అమ్మాయికి ఈ చీకట్లో ఊరి బయట ఏం పని? ఎవరా మోటార్ సైకిల్ మనిషి? వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? ఇది యాక్సిడెంట్ అయితే అసలు ఇంత దూరం ఈ సమయంలో ఎందుకు వచ్చింది? అతని మనసంతా అల్లకల్లోలమైంది. ఆమెకు పక్కగా అతడు కూర్చోవటం ఆలస్యం కారు ముందుకు పరిగెత్తింది. ఆసుపత్రికి తీసుకువెళ్దామా సార్ అడిగాడు డ్రైవర్. మన ఇంటి దగ్గర నర్సింగ్ హోమ్ ఉంది కదా, అక్కడికి తీసుకుపోదా. అతడి ఆలోచనలు ఓ దారి తెన్ను లేకుండా పరిపరి విధాలా పోతున్నాయి. త్వరగా వెళ్ళాలి. వెనగ్గా పడేసి ఉన్న మ్యాగజైన్ను చేతిలోకి తీసుకుని చెమటలు పడుతున్న ఆమె ముఖం మీద చిన్నగా విసరసాగాడు అతను. రెండు వైపులా కారు తలుపుల అద్దాలు కిందకు దించేయటంతో సముద్రపు గాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చింది. అదే ఆమె అలసిన శరీరానికి సేద తీర్చసాగింది. ఆమె మత్తుగా బరువుగా కళ్ళు తెరిచింది. ఆ రోజుకు సరిగ్గా 15 రోజుల క్రితం సుందరి పనిచేస్తున్న స్కూల్లో జరుగుతున్న ఫంక్షన్లో ఓ సంఘటన జరిగింది. సాయంత్రం 6 గంటల సమయంలో స్కూల్ ఆవరణంతా విద్యుత్ దీపాలతో అలంకరించబడింది. రంగు బల్బుల తోరణాలు స్కూల్ ముందు చెట్ల నిండా అమర్చారు. అప్పటికి 2 రోజుల నుండి విద్యార్థులకు ఆటల పోటీలు జరిగాయి. ఇక ఆ సాయంత్రం పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం జరగాలి. ఆ రోజు ఉత్సవాలకి ఆ ఊళ్ళో మంచి పేరున్న ప్రశాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సాయంత్రం 4 గంటలకే టీచర్లంతా కొందరు ఉత్సాహవంతులైన విద్యార్థుల సాయంతో అక్కడ ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద బెంచీలు వేసి స్టేజ్ కట్టారు. చుట్టూ కర్టెన్లు, రంగురంగుల కాగితాలను ఆ ఆవరణంతా వేళ్లాడదీశారు. ఆ సంవత్సరమే ఆ స్కూల్లో చేరిన సుందరికి అది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రథమ ఉత్సవం. ఆమెకు పిల్లలతో కలిసి ఆ పనులు చేయటం ఎంతో సరదాగా ఉంది. సుందరి కంఠం ఎంత బాగుంటుంది.
ఆమెను ఆ కార్యక్రమాన్నంతా నిర్వహించమని హెడ్ మాస్టర్ కోరటంతో ఆమె అంగీకరించక తప్పలేదు. అంతమంది ఆహుతుల ముందు స్టేజ్ మీద మైక్ ముందు నిలబడి మాట్లాడటం భయం అనిపించినా తన భయాలను వదిలించుకోవటానికి అదొక అవకాశంగా భావించి అంగీకరించింది సుందరి. సరిగ్గా 7 అవుతూ ఉండగానే స్కూలు ఆవరణంతా పిల్లలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ నిండుగా కళకళలాడుతున్న సమయంలో ప్రశాంత్ వచ్చాడు. కమిటీ సభ్యులు హెడ్ మాస్టరు ఎదురు వెళ్ళి ఆయన్ని లోపలికి ఆహ్వానించి తీసుకొచ్చారు. హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చోబెట్టి స్టాఫ్ను అంతా పరిచయం చేశారు. స్కూల్ గురించి, పిల్లల గురించి, చదువుల గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు. గ్రే కలర్ సూట్లో ఉన్న ఆ అందమైన యువకుడు అందరినీ ఇట్టే ఆకట్టుకున్నాడు. ఉత్సవం ప్రారంభమైంది. సుందరి వెళ్ళి మైక్ ముందు నిలబడింది. ఆహుతులందరికీ మన స్కూల్ తరపున ఆహ్వానం. ఈ రోజున మన స్కూలు వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సుందరి కాస్త తడబడింది. 2-3 వేల మంది జనం ముందు నిలబడి మాట్లాడుతున్నాను అనుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో సన్నని వణుకు ప్రారంభమైంది. ఆ భయాన్ని మర్చిపోవాలి అన్నట్లుగా ఒక్కసారి కళ్ళు మూసి తెరిచింది. ఆమెకు ఆ స్టేజి మీద ఉన్న లైట్ల వెలుగులో ముందు వరుసల్లో కూర్చున్న వాళ్లే కనపడుతున్నారు. వెనక భాగమంతా చీకటిగా ఉంది. ధైర్యంగా మళ్ళీ గొంతు విప్పింది. ఈ రోజున స్కూల్లో జరుగుతున్న ఈ ఉత్సవానికి ఎంతోమంది పెద్దలు రావటం ముదావహం. ముఖ్యంగా విద్యావంతులు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ప్రశాంత్ గారు రావటం మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ ఆవరణంతా చప్పట్లతో మారుమోగుతూ ఉంటే ప్రశాంత్ కన్నార్పకుండా సుందరిని చూస్తున్నాడు. ఆమె మాటలు ఎంతో మధురంగా ఉన్నాయి. దీపాల వెలుగులో చిరునవ్వుతో ఆమె మాట్లాడుతున్న తీరు అతన్ని ముగ్ధుణ్ణి చేస్తోంది. అతడి కళ్ళు వింత కాంతులతో ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాయి. ఆహ్వానించగానే ఆ స్కూల్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ హెడ్ మాస్టర్ గారు వేదిక మీదకు వచ్చారు. మైకు హెడ్ మాస్టర్ గారికి ఇచ్చి పక్కకు తప్పుకుంది సుందరి. ప్రశాంత్ మాట్లాడుతూ నేటి పిల్లలు, వాళ్ళ ప్రవృత్తులు, పెద్దల బాధ్యతలు విశదీకరించాడు. పోటీ మనస్తత్వం పిల్లల విజ్ఞాన అభివృద్ధికి దోహదం చేస్తుందంటూ 10th క్లాసులోనూ 7th క్లాసులోనూ స్కూల్ ఫస్ట్ వచ్చే విద్యార్థులకు ప్రతి సంవత్సరం తాను 500, 300 బహుమానం ఇస్తారని ప్రకటించాడు. పెద్దలు పిల్లలు కూడా చప్పట్ల ద్వారా తమ హర్షాన్ని వ్యక్తపరిచారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం మొదలైంది. సుందరి పేర్లు చదువుతూ ఉంటే ఒక్కొక్కరే వచ్చి ప్రశాంత్ నుండి బహుమతులు స్వీకరిస్తున్నారు. పరుగు పందెంలో మొదటి బహుమతి పొందిన విద్యార్థి రావటం ఆలస్యం అవటంతో ఆ సభా ప్రాంగణం అంతా నవ్వుల జల్లు కురిసింది. ఆ నవ్వుల నడుమ ప్రశాంత్ పక్కనే ఉన్న సుందరిని మీ అనౌన్స్మెంట్స్ చాలా బాగున్నాయి, కంగ్రాట్స్ అంటూ అభినందించాడు. సుందరి ముఖం అతడి మాటలకు సిగ్గుతో ఎర్రబడిపోయింది. తడబడుతూ థ్యాంక్స్ అంది. ఆ ప్రోగ్రాం అయ్యేటప్పటికి 8 అయింది. తర్వాత పిల్లల నాటకం. ప్రశాంత్ ముందు వరుసలో కూర్చొని ఆ నాటకాన్ని ఆసక్తిగా చూశాడు. అందున అది సుందరి పర్యవేక్షణలో ప్రదర్శించబడుతున్నదని తెలుసుకుని అతడు ఎంతో ఉత్సాహాన్ని చూపించాడు. నాటక ప్రదర్శన అయిన తర్వాత అతడు స్టేజి ఎక్కి సుందరిని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ పైన ఆమె గురించిన వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. అతడు వెళ్తూ ఉంటే అందరితో పాటు సుందరి కూడా కారు దాకా వచ్చింది. ప్రశాంత్ లాంటి గొప్ప వ్యక్తి తనను ప్రత్యేకంగా మెచ్చుకోవటం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించింది, గర్వపడేలా చేసింది. పదే పదే అతడి మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ మురిసిపోసాగింది. రండి, నేను వెళ్ళేది అంటే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు సుందరితో కారు ఎక్కబోతూ. ఇంకా ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. ప్రోగ్రాం 2 గంటలే అయినా ముందు వెనక పనులు ఎంత అని చెప్పలేము అంది నవ్వుతూ. ప్రశాంత్ నవ్వేసి గుడ్ లక్, కీప్ ఇట్ అప్ అంటూ వెళ్ళిపోయాడు. అతడి ప్రోత్సాహకరమైన మాటలు ఆమెను ఒక చోట నిలవనీయలేదు. ఆ పైన గంటకు రిక్షాలో ఇంటికి వెళ్ళినా అతడి రూపము, అతడి మాటలే ఆమె కళ్ళల్లోనూ మనసులోనూ వీడని నీడల్లా కదలాడసాగాయి. అంత ధనవంతుడైనా ఎంత నిగర్వి అని పదే పదే అనుకుంది సుందరి. అతనంత త్వరగా మర్చిపోగలిగే వ్యక్తిలా ఆమెకు అనిపించలేదు. ఆమెకు అసలు అతన్ని మర్చిపోవలసిన అవసరం లేకుండానే సరిగ్గా 3 రోజులకే ఓ సాయంత్రం ఆమె ఇంటి ముందు ప్రశాంత్ కారు ఆగింది. అందులో నుంచి అతడే స్వయంగా దిగాడు. అతన్ని చూస్తూనే ఉక్కిరిబిక్కిరయ్యింది సుందరి. ఆమె కూలుకోకముందే మాస్టర్ ఉన్నారా అంటూ లోపలికి వచ్చాడు. కూర్చోండి, కుర్చీ చూపించింది. మాస్టర్ లేరా? అతడు కూర్చుంటూనే మరొకసారి అడిగాడు. ఉన్నారు, దొడ్లో చెట్లకు నీళ్లు పెడుతున్నారు, పిలుస్తాను, మంచినీళ్ళు ఇవ్వమంటారా? థ్యాంక్స్, వద్దండి. సుందరి లోపలికి పరిగెత్తింది. నాన్న నాన్న అంటూ. ఆమె కాళ్లల్లో సన్నని వణుకు.
ఆయన లేచి ఏమిటమ్మా అంటూ సుందరి వైపుకు చూశారు. వారొచ్చారు నాన్న. ఎవరమ్మా? ఆయనకు అర్థం కాక అడిగాడు. ప్రశాంత్ గారు నాన్న, ఆ రోజు మా స్కూల్ ఫంక్షన్కి వచ్చారని చెప్పాను చూడు ఆయన అంటూనే లోపలికి వెళ్ళింది కాఫీ కలపటానికి. మాస్టర్ చేతులు కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చేటప్పటికి ప్రశాంత్ లేచి నిలబడి నమస్కారం మాస్టారు అన్నాడు. కూర్చోండి, క్షమించాలి, ఆలస్యమైంది. ఇంట్లో పనికిరాని పనులతో కాలక్షేపం చేయటం తప్ప వేరే పనేమీ లేకపోయింది నాకు రిటైర్ అయిన తర్వాత అన్నాడు. పెద్దవారు, మీరు క్షమాపణలు చెప్పటం ఏమిటి? ఆశీర్వదించవలసిన వారు అన్నాడు ప్రశాంత్. చెప్పండి, నేనేం చేయగలను? అయినా మీలాంటి వారికి నేను చేయగలిగినవి ఏముంటాయి? ప్రశాంత్ క్షణంసేపు మాస్టర్ ముఖంలోకి తదేకంగా చూశాడు. ఆ పైన నోరు విప్పి, మాస్టారు, ఒక్కోసారి గమ్మత్తులు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అందున నాలాంటి వ్యాపారస్తుడికి నిర్ణయాలు త్వరగా తీసుకోవటంలోనే ఉంటుంది తెలివంతా. అంత మాత్రాన మావి తొందరపాటు నిర్ణయాలు అనటానికి వీల్లేదు. 3 రోజుల క్రితం సుందరి గారు పనిచేస్తున్న స్కూల్ ఫంక్షన్కు నేను వెళ్లకుండా ఉన్నట్లయితే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ అలా వెళ్ళటం జరిగిన తర్వాత ఈ రోజున ఇలా మీ ఇంటికి రాకుండా ఉండలేకపోయాను అన్నాడు. సుందరి 2 కప్పులతో కాఫీ తెచ్చి వాళ్ళ ముందు పెట్టింది. ఇంట్లో పని మీద ఉండటంతో ఒత్తైన జుట్టును చుట్టగా చుట్టుకుంది. విశాలమైన ముఖం మీద గుండ్రటి కుంకుమ బొట్టు ఆమెకు పెద్దరికాన్ని ఆపాదిస్తున్నది. ఆమె వెళ్ళి తలుపు పక్కగా నిలబడింది. ప్రశాంత్ లేచి నిలబడ్డాడు. జేబులో చేతులు పెట్టుకుని కిటికీలో నుంచి ఆకాశంలోకి చూస్తూ, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు. ఏమిటి మీరంటున్నది? మాస్టర్ లేచి నిటారుగా నిల్చున్నారు అతని మాటలు వింటూనే. మీకే కాదు, ముఖ్యంగా మీ అమ్మాయికి కూడా. మీ అమ్మాయిని నేను కోరుకోవటంలో కలిగే ఆనందం కంటే మీ అమ్మాయి నన్ను ఇష్టపడటంలో నాకు మరింత ఆనందం లభిస్తుంది. తలుపు మీద చేయి వేసి నించున్న సుందరి చేతి వేళ్లు వణుకుతున్నాయి. మాస్టారు, నాలాగా మిమ్మల్ని కూడా త్వరగా నిర్ణయాలు తీసుకోమని అడగలేను. వచ్చే వారం ఇదే రోజున ఇదే టైంకి మళ్ళీ వస్తాను. మీరు ఆలోచించుకోండి. ఆనాడు మీ నిర్ణయం తెలియపరచండి. ఆ క్షణమే నేను అదృష్టవంతుణ్ణో దురదృష్టవంతుణ్ణో తెలియపరుస్తుంది. ఉంటానండి, సెలవు. అతడు వెళ్ళిపోయాడు, వాళ్లను మాటలు మర్చిపోయిన వాళ్ళలా చేసి. వారం రోజులు అన్నవాడు అంత ఆలస్యాన్ని భరించలేనట్లుగా 3 రోజులకే మళ్ళీ వచ్చాడు. ఆ సమయంలో మాస్టర్ ఇంట్లో లేరు. సుందరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కూర్చున్న తర్వాత, నాన్నగారు ఏమైనా చెప్పారా అని అడిగాడు ప్రశాంత్ నవ్వుతూ. చూశారు, ఆకర్షణ అనేది మనసును పగ్గాలు వేసి లాగుతూ ఉంటే ఈ శరీరం మన చెప్పు చేతల్లో ఉంటుందంటారా అన్నాడు. మనసును మన అదుపులో పెట్టుకోగలిగిన నాడు శరీరాన్ని మన అధీనంలో ఉంచుకోవటానికి ఏమంత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. అతన్నే నిశితంగా చూస్తూ అంది. ప్రశాంత్ క్షణం తడబడ్డాడు. వారం రోజులు టైం ఇచ్చి 3 రోజులకే మీ ముందు వాలటం అనేది మనసు నా అదుపులో లేదని చెప్పడమే కదా. ఓకే అన్నాడు. క్షమించండి, అది కాదు నా ఉద్దేశం. 3 రోజులు కాదు, మరుక్షణంలో వచ్చినా నేను సంతోషించి ఉండేదాన్ని. అతడు తనను తప్పుగా అర్థం చేసుకున్నాడేమోనన్నట్లుగా త్వరగా అనేసింది. ధన్యుణ్ణి. సుందరిని ఇబ్బందుల నుంచి తప్పిస్తున్నట్టుగా మాస్టర్ వచ్చారు. ఆయన చూస్తూనే ప్రశాంత్ లేచి నిలబడి నమస్కరిస్తూ, మీ నిర్ణయం తెలుసుకోవాలనే ఆదుర్ద నాకున్నా అందుకోసం మాత్రం నేను రాలేదు. ఇప్పుడు ఇదే దారిన వెళ్తూ ఉండటంతో ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని ఆగాను అన్నాడు. కాఫీని కప్పుల్లో పోస్తున్న సుందరి, ఈ మగవాళ్ళు ఎంత మోసగాళ్ళు. అందమైన ఆడది కావాలి కానీ అలా కోరుకుంటున్నట్లుగా ఇతరులు అనుకోకూడదు అనుకుంది మూతి విరిచి నవ్వుకుంటూ. కాఫీ కప్పు అందుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు ప్రశాంత్. అది గమనించి సిగ్గుతో తల వంచుకుంది సుందరి. అనుకోకుండా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది మాస్టారు. వచ్చేటప్పుడు బొంబాయి కూడా వెళ్ళి రావాలి. వారం 10 రోజులు ఊళ్ళో ఉండకపోవచ్చు. రాగానే మిమ్మల్ని కలుస్తాను చెప్పాడు ప్రశాంత్. అయితే మీరు రాగానే నేనే వస్తాను అన్నారు మాస్టారు. వద్దు మాస్టారు, పెద్దలు, మీరు రావటం ఏమిటి? నేనే వస్తాను. మీరు మా ఇంటికి రావాల్సింది మాస్టారుగా కాదు, మామగారిలాగా అంటూ ప్రశాంత్ లేచి నిలబడ్డాడు. ఓ పక్కగా నిలబడి ఉన్న సుందరి కళ్ళల్లోని మెరుపుల్ని చూస్తూ. నీళ్ల డబ్బాతో రోడ్డు ఎక్కేటప్పటికీ అతన్ని అమిత ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం, తను అక్కడి నుంచి నీళ్ల కోసం వెళ్లే సమయంలో మోటార్ సైకిల్ ముందు అపస్మారక స్థితిలో ఉన్న యువతి ఇప్పుడు లేకపోవటం.
అతడితో వచ్చిన గుడిసెల్లోని వ్యక్తులు కూడా అతడి వంక వింతగా చూడసాగారు. కంగారుగా మోటార్ సైకిల్ దగ్గరికి వచ్చాడు అతను. నలువైపులా చురుగ్గా చూశాడు. మనుషుల అలికిడి ఎక్కడా కనపడలేదు. కానీ ముందు పల్లంలోకి జారిపోతున్న కారు మీద అతడికి అనుమానం కలిగింది. వెంటనే మోటార్ సైకిల్ని ఒక్క కిక్కుతో స్టార్ట్ చేశాడు. నేను మళ్ళీ పావు గంటలో వస్తాను, ఆ పిల్లను ఏ చెట్టు చాటుకు లాక్కు వెళ్లారో వెళ్ళి వెతకండి అంటూనే ముందుకు దూకించాడు తన బండిని. అతడి వెంట వచ్చిన ఆ ఇద్దరూ అలాగే దొరా అంటూ తలలో వంచి నమస్కారాలు పెట్టారు. అతడికి ఆ క్షణాన చుట్టూ పరిసరాలు కనపడటం లేదు. సాఫీగా ఉన్న తారు రోడ్డు, కొన్ని వందల గజాల దూరంలో ముందు వెళ్తున్న కారు తప్ప. ఆ కారులో ఆ అమ్మాయి ఉన్నదా లేదా అనేది అతడి తపన. ఆ కారులో వాళ్ళు తనలాగానే ఆ అమ్మాయిని చూసుండొచ్చు, ఆసుపత్రికి తీసుకువెళ్తూనే ఉండొచ్చు. లేదా అలా కాని పక్షంలో ఆ అమ్మాయిని వెంబడించిన వాళ్ళే మళ్ళీ పట్టుకుని తమ స్థావరంలోకి లాక్కు వెళ్ళుండొచ్చు. అతను మోటార్ సైకిల్ స్పీడ్ పెంచాడు. ఆ కారు అప్పటికే ఊళ్ళోకి ప్రవేశించింది. ఆ సమయంలోనే సుందరి మత్తుగా బరువుగా కళ్ళు తెరిచింది. తలెత్తి కారులో ఉన్న తనని తాను చూసుకుంటూ కంగారు పడిపోయింది. ఆ పైన పక్కనే ఉన్న వ్యక్తిని చూస్తూనే ముఖమంతా నల్లబడిపోగా మరొకసారి కళ్ళు తిరిగినంత పని అయింది ఆమెకు. అసలు ఈ కారులోకి తాను ఎలా వచ్చింది? క్షణం ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. తను ఆ దెయ్యాల మేడలో నుంచి పరిగెత్తటం, రాళ్ళు రాప్పలు, అంతకుముందు తన అన్నయ్య సూర్యం తన మీదకు వస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి పారిపోవటం, తను ఎత్తైన రోడ్డు కనపడగానే శరీరంలోని సత్తువునంతా కూడగట్టుకుంటూ ఆ ఎత్తుకు ఎక్కే ప్రయత్నించడం వరకే తనకు తెలుసు. ఆ పైన కళ్ళు తెరిస్తే ఈ కారులో ఉంది. కంగారుగా లేచి ఓ పక్కగా జరుగుతూ సీట్లో జారగిలబడి కళ్ళు మూసుకుంది సుందరి. అవమానంతో ఆమె మొహం ఎర్రబడి కందిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తను మరల కోలుకోకుండా ప్రాణం పోయి ఉన్నట్లయితే ఎంతో హాయిగా ఉండేదనిపించింది ఆ క్షణాన ఆమెకు. అలా అయి ఉన్నట్లయితే తను, ఈ ప్రపంచం, ఈ మనుషులు, తన అన్నయ్య, కుటుంబ గౌరవం, ఈ మానసిక కల్లోలం వీటన్నిటికీ అతీతురాలై ఉండేది. సిగ్గుతో ముడుచుకుపోయిన ఆమె కళ్ళల్లో నీరు ఎంత ఆపుకుందామనుకున్నా ఆగకుండా ఊబికి వస్తున్నది. దేవుడు, ఈ అవమానం నుండి నన్ను రక్షించలేనప్పుడు నన్ను బ్రతికించొద్దు, నన్ను నీ దారి చేర్చుకో, మౌనంగా ప్రార్థిస్తోంది. జనాన్ని తప్పుకుంటూ కారు ముందుకు వెళ్తున్నది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? అతడి ప్రశ్న. దేనికోసం? ఆమె జవాబు. నా ప్రశ్నకు నీది జవాబు కాదు, ఆసుపత్రికా ఇంటికా? తుపాకీ గుండులా ఆమె గుండెలోకి దూసుకుపోయింది అతడి మాట. ఆసుపత్రికి దేనికి? గాయాలకు మందు వేయించుకోవటానికి. అతడి మాటల్లో విరుపు. ఒక్క క్షణం అగాధం. ఓహో, నేను ఇంటికే వెళ్తాను, అక్కడ వదిలేలేరా నన్ను? రాజదూత్ కారును దూసుకుంటూ ముందుకు వెళ్ళింది. అతడు కారు నెంబర్ చూశాడు. ఆ కారు ఎవరిదో ఇట్టే అర్థమైంది. ఆ అమ్మాయి ఆ కారులో ఉండి ఉండదు అనుకుంటూనే పక్కన దారి చేసుకుంటూ ముందుకు వెళ్ళి అద్దాలు దించి ఉండటంతో ఓరకంటితో లోపలికి చూశాడు. అతడి ఊహను తలకిందులు చేస్తూ ఆమె ఆ కారులో ఉండనే ఉంది. ఇక తను చేయవలసిందల్లా ఒక్కటే, ఆ కారులో నుంచి ఆమె ఎక్కడ దిగుతుందో చూడాలి. అంతకుమించి తను చేయగలిగింది ఏమీ లేదు. నేను మీ ఇంటికి రావటం మీకేమైనా అభ్యంతరమా? ప్రశాంత్ ఒక నిమిషం కాలాన్ని తన అదుపులో పెట్టుకుని ఆలోచించి మరీ అడిగాడు. ఇప్పుడు మీరు మా ఇంటికి రావటం వలన మీకేమైనా లాభం కలుగుతుందా? కళ్ళు సగం తెరిచి చూస్తూ అడిగింది సుందరి. నా రాకలో నేను లాభ నష్టాల బేరీజు వేసుకోవటం లేదు, ఒక విధంగా అది నా బాధ్యత అనుకుంటున్నాను, చాలా దృఢంగా అన్నాడు ప్రశాంత్. అయితే మీ ఇష్టం. ఆమె ఇక ఆ విషయం మీద తర్కించదలుచుకోలేదు. డ్రైవర్, కారుని మాస్టర్ ఇంటికి పోని అన్నాడు. అతను మాట్లాడుతూ ఉంటే ఆమెకు గుండెల్లో ఏర్పడిన పుండు మీద కాకులు పొడుస్తున్నట్లు అనిపించి విలవిల్లాడిపోయింది. 4 రోడ్ల కూడలి దాటి సందులు గొంతులు తిరిగి మాస్టర్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది కారు. డోర్ తీసుకుని దిగుతూ పట్టుకోమంటావా అడిగాడు. నడవగలను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు వచ్చి మీ నాన్నను చూడకుండా వెళ్ళటం ఏం బాగుంటుంది, పద లోపలికి, అక్కడ చెప్దూ కానీ థ్యాంక్స్. అతని కంఠంలో మరో విరుపు. భాగవంతుడా, నేను ఆ రాక్షసుల చేతుల్లో చచ్చిపోతే ఎంత బాగుండేది. ఆమె 2 చేతులతో ముఖం కప్పుకుంది. కారు శబ్దం వింటూనే మాస్టర్ తలుపు తీశారు. ఎదురుగా ఉన్న ప్రశాంత్ను చూస్తూనే ఆనందంగా రండి రండి అన్నాడు. అతడు అడుగు లోపలికి వేయకుండానే, సుందరిని జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్ళండి, ఆమెను ఇప్పుడేమీ అడగొద్దు, ఆమె ఎక్కడో అనుకోని దుర్ఘటనలో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది అంటూ వెనుతిరిగి కారు డోరు తెరిచాడు. ప్రశాంత్ బాబు,
మాస్టర్ కంఠం ఆవేదనతోనూ భయంతోనూ బాధతోనూ విలవిల్లాడింది. ఏమైంది సుందరి? ఆయన చెప్పారు కదా నాన్న, నన్ను ఇప్పుడేమీ అడగొద్దని. లోపలకు చురకత్తిలా దూసుకుపోయింది ఆమె మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా. ప్రశాంత్ కారు ఎక్కాడు. మాస్టారు మూసిన కారు తలుపు వద్ద నిల్చొని ఆత్రంగా లోపల కూర్చుని ఉన్న ప్రశాంత్ను చూస్తున్నారు. లోపలికి వెళ్ళండి మాస్టారు అన్నాడు ప్రశాంత్. ఏమైంది బాబు? ఏమైందో తెలియదు. ఊరి బయట రోడ్డు మీద అపస్మారకంగా పడి ఉండగా నేను చూసి కారులో తీసుకొచ్చాను. ఉంటాను మాస్టారు. నమస్తే. పోనీ డ్రైవర్. డోర్ మీద ఉన్న మాస్టర్ చేతి వేళ్ళు మంచుగడ్డల మధ్య ఉన్నట్టుగా వణుకుతున్నాయి. ఎంత ఘోరం జరిగింది! మీ కంటబడి సురక్షితంగా ఇంటికి చేరటం నా అదృష్టం. ఆయన మాటలు వినిపించుకోకుండానే కారు వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ రోడ్డు మలుపులో ఇంజన్ ఆపి రాజదూత్ పక్కగా నిల్చుని ఉన్న అతడు ఆశ్చర్యంగా ఆ ఇంటి వంకే చూస్తున్నాడు. ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చిన ముసలి వ్యక్తిని తను చిన్నప్పుడు హై స్కూల్లో ఉండగా చదువు చెప్పిన మాస్టర్గా గుర్తించాడు. ఊరి బయట నిర్మానుష్యమైన బాటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమె ఆయన కుమార్తె ఉండాలి అనుకున్నాడు. ఆమెను తెచ్చి అక్కడ దించిన ప్రశాంత్ను గుర్తించాడు. అతడికి అంతా అగమ్య గోచరమైంది. సాలోచనగా 2 నిమిషాలు అక్కడే నిలబడి రాజదూత్ను స్టార్ట్ చేసి చర్రను వెనక్కు తిప్పి ముందుకు దూకించాడు. తర్వాత 5 నిమిషాల్లోనే అది ఆ ఊరి పోలీస్ స్టేషన్ ముందు అమిత వేగంతో వచ్చి ఆగింది. ఆ మోత వింటూనే స్టేషన్ లోపల నుంచి బయటకు పరిగెత్తుకొచ్చిన కానిస్టేబుల్ ఒక్కసారి బొమ్మలా నిలబడి శాల్యూట్ చేసి ఇన్స్పెక్టర్ ఆనంద్ రాజదూత్ దిగుతూ ఉండగానే దాన్ని అందుకుని స్టాండ్ వేశాడు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.